ప్రేమ అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు మన కొరకు తన్ను తాను దేవునికి సమర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకోండి. ఒక చిన్న వచనంలో ఎంత సత్యము దాగి ఉంది. ప్రేమలోనే సాతాను దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక ఆటంకము ద్వారా గాని, ఒక ఆలోచన ద్వారా గాని వాడు దానిని ప్రారంభిస్తాడు. అక్కడ నుండే వాడు మన జీవన విధానంలో వాని మార్గము ద్వారా క్రియలు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే ఉజ్జీవాత్మ ఎక్కువగా ఆటంకపరచబడుతూ ఉంది. ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ పని త్వరగా సాగుతుంది. కొంతమంది తమ తమ సంకుచిత మనస్సు నుండి వెలుపలకు రాలేకపోతూ ఉన్నారు. ఇప్పుడది గొప్ప ఆటంకంగా మారిపోయింది. ఎందుకంటే వీరి మనస్సులు దేవుడు వారి కొరకై సంపాదించినటువంటి గొప్ప విషయాలను చూడలేకపోతూ ఉన్నారు. ప్రేమ విషయమైనటువంటి ప్రశ్న నా ముందుంది. ప్రేమలో ఓడిపోయిన కొంతమందిని గూర్చి నేను తలుస్తూ ఉన్నాను. అలాంటి వారి ఓటమిని తప్పక అర్థం చేసుకోవాలి. మొదట యేసుక్రీస్తు వారి పాదాలను పట్టుకొని ప్రేమలో విజయాన్ని సాధించాలి. ప్రేమించడంలో విఫలమవడం అనేది ఒక మనుష్యుని తక్కువ స్థితిలో ఉంచుతుంది. తరువాత దేవుని ఎదుట శూన్యునిగా చేసేస్తుంది. మనం నిజంగా దీనులంగా ఉంటే గనుక ప్రభువు మనలను ప్రేమతో నింపుతారు. సహవాసంలో ఒకరంటే ఒకరికి పొసగని స్థితి ఉండినట్లయితే గనుక దానిని నేనెప్పుడూ కూడా అంగీకరించను. వారు నిజంగా అననీయ సప్యరాల బంధువులు అనబడతారు. వారు అసలైన అబద్ధాలు చెప్పకపోవచ్చు, కానీ అబద్ధాల వలె నటిస్తారు. మేమిద్దరము ఒకరితో ఒకరు కలిసి ఉండలేము అని మందిరంలో ఎవరైనా అంటే నేను ఒప్పుకోను. ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ దయ్యానికి జయం వచ్చిందన్నమాట. ఇంకో విధంగా చెప్పాలి అనంటే మనం సాతానుకు సహాయపడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. 1 యోహాను 2:10 మనం చదివితే, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. అతడు అభ్యంతరపడడు, ఇతరులను అభ్యంతర పడనీయడు, దాచడానికి అతనికేమీ కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరికొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడలేదు. 1 యోహాను 4:11 మనం చదివితే, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుడు మనలో నిలిచి ఉండడం అంటే ఏంటో మనకు తెలియదు. మనలో మనస్సులు మూయబడి ఉన్నాయనుకుంటున్నాను. ఎంత ఆశ్చర్యకరము! దేవుడు మన మధ్య నివసించినట్లయితే ఎలాంటి ఆశీర్వాదాలు మన దగ్గర నుండి బయటకు వస్తాయి. దేవుడు మనతో నిలిచి ఉండే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.